సింహాద్రి అప్పన్న కొలువై ఉన్న సింహాచలం కొండపై ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ చేసేందుకు అధికారులు అంతా సిద్దం చేశారు. తొలి పావంచ నుంచి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఈ ఏడాది భక్తుల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 32 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. ఈ మార్గంలోనే కొబ్బరికాయలు కొట్టడానికి 120 స్టాండ్లను అధికారులు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 28 చోట్ల తాగునీరు అందుబాటులో ఉంచారు. సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆరాధ్య దైవం విశాఖ సింహాచలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సింహాచలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సింహాద్రి అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సింహాచలంలో ఉన్నటువంటి ఏదైతే మొదట పావంచ నుంచి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి మొదట పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత అనంతరం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తారు. దాదాపు 32 కిలోమీటర్లు సాగేటటువంటి ఏదైతే స్వామివారి శోభాయాత్రతో పాటు గిరి ప్రదక్షిణలో దాదాపు 5 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో చూసుకుంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచే చూసుకుంటే పెద్ద ఎత్తున భక్తులంతా సింహాచలం సింహాద్రినాథుని చెంతకైతే వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా స్వామివారికి మొదట పావంచ వద్ద తమ ఒక్క కోరిన కోరికలు తీర్చాలంటూ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అనంతరం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తారు. దాదాపు సింహాచలం నుంచి అడవివరం అనంతరం ఇక్కడ నుంచి ఏదైతే ఆ హనుమంతవాక ఉందో హనుమంతవాక మీదుగా కూడా అలాగే చూసుకుంటే మాధవధార ప్రాంతం నుంచి ఎన్ఏడి చేరుకుని ఎన్ఏడి నుంచి ఎన్ఎస్టీఎల్ ప్రాంతం నుంచి మరలా కూడా విశాఖ సింహాచలంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతానికి అయితే ఒకసారిగా చేరుకుంటారో ఈ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత వారి యొక్క ఆ భక్తి పారవశ్యాన్ని అయితే పూర్తిగా పెంపొందించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 32 కిలోమీటర్లు కూడా సాగేటటువంటి గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో స్వామివారికి 4వ విడత చందనం సమర్పించిన తర్వాత అనంతరం ఏదైతే ఆషాఢ మాసం పౌర్ణమి రోజు వచ్చేటటువంటి ఈ పూజ ఏదైతే ఉందో అనంతరం ఇక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేటటువంటి సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణ సంబంధించి ఆలయ అనువంశిక ధర్మకర్త పోసుపాటి అశోక్ గజపతిరాజు ఇక్కడ నుంచి స్వామివారి రథాన్ని అయితే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. అనంతరం 2:30 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత దాదాపు 32 కిలోమీటర్లు కూడా సాగేటటువంటి ప్రాంతంలో ఇప్పటికే ఇటు పోలీసులతో పాటు గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం దూరంలో చూసుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 32 కిలోమీటర్ల మేరలో 18 డ్రోన్ కెమెరాలతో నిఘా అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడే పోలీసుల పర్యవేక్షణలో స్వామివారికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమవుతుంది. దాదాపు ఇప్పటికే ఈ ప్రాంతానికి భక్తులంతా కూడా చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా ఒక పండగ శోభ అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడంతో పాటు అలాగే ఆలయానికి సంబంధించి కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పూర్తిగా కూడా గిరి ప్రదర్శన అయితే వెళ్తారు. దాదాపు 32 కిలోమీటర్లు సాగేటటువంటి ఈ గిరి ప్రదర్శనలో పెద్ద ఎత్తున భక్తులకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సార్ చెప్పండి, అసలు ఎలా ఉండబోతున్నారు? అనాదిగా అనేక శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రకారం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారికి తుది విడత అంటే 4వ విడత చందన సమర్పణ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి రోజు తెల్లవారుజామున జరుగుతుంది. అయితే ఆ చందన సమర్పణకు ముందు రోజు భక్తులు సింహగిరి కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా స్థిరపడింది. గత 2 దశాబ్దాలుగా ఈ గిరి ప్రదక్షిణకు విచ్చేసే సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తూ ఉంది. గత సంవత్సరం దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవంలో పాల్గొన్నారని అంచనా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ, దేవస్థానం సంయుక్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ కొండ కింద తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారిని స్మరించుకుని గిరి ప్రదక్షిణ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 70,000 మంది వరకు భక్తులు ఈ తొలిపావంచ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారని ఒక అంచనా. దాదాపు ఈ రాత్రికి 10 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఉంది. అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాం. ఏర్పాట్ల విషయం ఎలా ఉంది సార్? వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి త్రాగునీరు కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు ఏ విధంగా? ఏర్పాట్లు అన్ని కూడా ఎక్కడా ఏ లోటు లేని విధంగా ఇటు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. దేవస్థానంతో సహా
అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి దాదాపు 6 జిల్లాల నుంచి జరిగింది. కొండ చుట్టూ ప్రతి 2 కిలోమీటర్లకి ఒక చోట ఒక విరామ స్థలి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాదిరిగానే అక్కడ అన్ని సదుపాయాలు కూడా దాంట్లో మంచినీళ్లు, మందులు, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా ప్రదేశాల్లో అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా భారీ స్థాయిలో ఈ బందోబస్తు ఏర్పాట్లో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే ఈ రోజు సింహాద్రప్పన్న స్వామికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే దాదాపు 70,000 మంది వరకు కూడా భక్తులు అయితే స్వామివారికి సంబంధించినటువంటి స్వామివారి మొదటి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి నుంచి ఇక్కడ నుంచి అయితే ముఖ్యంగా గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తున్నారు. మనం దూరంలో చూసుకుంటే ఏదైతే కమాండ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం, కమాండ్ కంట్రోల్ వద్ద నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అధికార యంత్రాంగం అంతా కూడా ఇందులో పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ సింహాచలంలో ఈ రోజు జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ వేడుకలకి అయితే అన్ని రకాల విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఊర్వశి. ప్రతి ఏడాది వస్తారమ్మా. ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం? బాగానే అనిపిస్తుంది. సరదాగా గిరి ప్రదక్షిణ చేస్తుంటారా? చేస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా సరదాగా అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి అమ్మా మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు? 9 సంవత్సరం. 9 సంవత్సరాలు. మీరు ఒకరేనా మీతో ఫ్యామిలీ కూడా? వస్తున్నారు కానీ అమ్మ అక్కడ ఉంది. అందరూ నడుస్తారా? ఆ, ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? 3 తర్వాత తర్వాత నుంచి తెల్లవారులు నడుస్తాం. పూర్తిగా కూడా చూసుకుంటే వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తిగా సీసీ ఫుటేజ్ల ద్వారా వచ్చి వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులకు సంబంధించి కూడా వారి యొక్క సమాచారాన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు సాయంత్రానికల్లా లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఈ ఏడాది గతంతో పోల్చుకుంటే 5 నుంచి 10 లక్షల మంది భక్తులు స్వామివారిని ఆ దర్శనం చేసుకుని అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే అనువైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చి వెళ్ళేటటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను కూడా డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు అయితే ఎప్పటికప్పుడే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సేకరించడం, డ్రోన్ కెమెరాల ద్వారా పూర్తిగా భక్తులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడే సేకరించి కమాండ్ కంట్రోల్ రూమ్ కి అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సిపి డాక్టర్ శంఖాబ్రత బాగ్చి ఆ సారథ్యంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా పోలీసులంతా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. పోలీసులంతా కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో నిమగ్నం అవడంతో పాటు వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో ఎలాంటి సమస్య లేకుండా కూడా ముందస్తుగానే సమస్యాత్మకమైన ప్రదేశాలను కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం గారు ఎట్లా సాగుతుందండి గిరి ప్రదక్షిణ? చాలా సాఫీగా జరుగుతుందండి. వచ్చిన జనాలు క్యూ లైన్ లో ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారండి. గతంలో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే వచ్చేవారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దాదాపు లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి సింహాద్రప్పన్న స్వామి వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించడంతో పాటు ఇటు జీవీఎంసీ సంబంధించినటువంటి అధికారులు కూడా త్రాగునీరుతో పాటు ఆహారాన్ని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రంలో కొనసాగుతున్నటువంటి ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో ఈ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సముద్ర స్నానాలు ఆచరించేటటువంటి భక్తులకి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్ చేయడంతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో సవర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం సవర్ల ద్వారా కూడా భక్తులు అయితే అక్కడ స్నానం ఆచరించి స్వామివారి కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆ రూపాన్ని దర్శించేటటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరీష్ తో చందు, జీ న్యూస్, విశాఖ.